హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు మురుకులు చేసిన ఫ్రెండ్స్, బియ్యం మురుకులు. ఇగో కిలో పిండి, ఇది మన రేషన్ బియ్యమే పట్టించిన. అయితే ఆల్రెడీ ఇంట్లో నేను ఒక చెటాకు అంత శనగపప్పు, ఒక చెటాకు ఇది మినపప్పు రెండు వేసి పట్టించిన. ఇక ఇది పుట్నాల పప్పు అద్దపావు ఉంటుంది. ఇక ఈ పుట్నాల పప్పు మిక్సీ చేసుకున్నా. ఇక దీంట్లో కలుపుకోవాలి. ఇక పుట్నాల పప్పు, ఇక నువ్వులు, ఒక 2 చాయ్ చెంచాలు నువ్వులు, ఒక చాయ్ చెంచా వామ. ఇక ఇట్లా చేలు వేసుకొని ఇట్లా కొంచెం నలుసుకుంటే దీన్ని స్మెల్ అనేది బయటకు వస్తుంది. ఇక కారము, ఒక 2 చాయ్ చెంచాలు కారము. కారం ఇంకా ఓమేసిన. ఇగో రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం ఉప్పు తక్కువనే వేస్తున్నా. ఇక అంతే. ఇది కొంచెం కలుపుకొని మంచిగా కలిసేటట్టు ఈ వేలీలు పెట్టుకున్నా. ఇవి కొంచెం గోరెచ్చగా పెట్టుకున్నా, ఎందుకంటే ఈ వేలీలు వేసుకొని కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. మళ్ళీ లోపల కూడా ఇట్లా బుర్రలకు వస్తాయి అనమాట. మురుకులు మంచిగా ఉంటాయి, చాలా రోజులు అయినా కానీ నిలువ ఉంటాయి. ఒక వారం అయినా సరే ఖరాబ్ కాకుండా, మెత్తబడవు. వానకాలం అయినా సరే ఇట్లా వేలీలతో కలుపుకున్నాం అనుకో, మురుకులు అనేది మెత్తబడవు, మంచిగా ఉంటాయి. ఇక అంతే. ఇట్లా మిక్సీ చేసుకున్న తర్వాత వేలీలు కొన్ని కొన్ని పోసుకుంటే మరీ వేడికి కాదు, కొంచెం గోరెచ్చగా. చూడొద్దు, కొంచెం గోరెచ్చగా చేసుకొని కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పక్కకు నూనె పెట్టుకొని అది వేడైనాక చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది, కొంచెం చెంచుతో కలుపుకుంటే. ఎప్పుడైనా చల్లనీళ్ళు పోయొద్దు, వేడి నీళ్ళతోనే కలుపుకుంటేనే మంచిగా కరకర అని వస్తాయి, మంచిగా బాగుంటాయి మురుకులు. ఇవి కొంచెం మంచిగా ముద్ద లెక్క చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే. ఇక ఇది కలుపుకున్నా బియ్యం పిండి, ఇక మురుకుల పిండి కలుపుకున్నా. ఇక మొత్తం ఇట్లా ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నా. కలుపుకొని ఇక నూనె పెట్టుకున్నా. నూనె పెట్టుకుని కాగుతుంది. ఇక ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే, మరీ మెత్తగా ఉంటే, మరీ లూజ్గా కలుపుకున్నాం అనుకో నూనె ఎక్కువ గుంజుతుంది. దీని మీద నూనె రుద్దిన, ఎందుకంటే తొందరగా అన్నమాట.
ఇది చిన్న పొయ్యి ఫ్రెండ్స్, ఇది చిన్న మంట వచ్చే పొయ్యి అనమాట. అయితే ఇంటి ముందర వచ్చిండు పొయ్యి అయినా, ఇంటి ముందర వస్తాడు కదా. అయితే ఈ పొయ్యి అసలు వస్తలేదని చెప్పేసి చేపిస్తే వాడు చిన్నగా ఉన్న వాళ్ళేసి పెద్దగా ఉన్న వాళ్ళేసి, అంటే మంట చాలా పెద్దగా వచ్చాయి. అట్లా పెద్దగా వస్తే ఏమవుతుందంటే చిన్నగా వేసేటప్పటికి మొత్తం మసి అవుతుంది, మొత్తం మసి అయిపోతున్నాయి. ఈ బగోన్లన్నీ మసి కట్టెల పొయ్యి మీద చేసినట్టు అవుతున్నాయి అని చెప్పేసి మొన్న మళ్ళీ రామనగర్ మార్కెట్కి వెళ్ళి అది చేయించుకొని వచ్చిన. ఇది ఇట్లా చేసిండన్న ఇంటి ముందల అని చెప్పేసి ఆయనతో చేస్తే ఆయన ఏం చేసిండు, వాళ్ళ చిన్నవాళ్ళు వేసి ఈ చిన్న పొయ్యి కన్నా మంట తక్కువ చేసిండు పెద్ద పొయ్యి. అందుకని చిన్న పొయ్యి మీద చేయవలసి వస్తుంది, చాలా టైం పడుతుంది దీని మీద. ఇగో ఫ్రెండ్స్, రిమోట. ఇగో ఫ్రెండ్స్, ఇంకా ఈ కలరు ఈ విధంగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. వేడి నీళ్ళతో ఎప్పుడే కానీ ఇగో ఇట్లా ఇగో ఇట్లా క్రిస్పీగా ఉంటాయి. వేడి నీళ్ళు పోసుకొని చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. వారమైనా సరే మెత్త కాకుండా ఇట్లనే ఉంటాయి మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా. ఉప్పు కారం ఇట్లా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్, బాగున్నాయి. ఈ విధంగా తీసుకోండి. ఈ రెసిపీ ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.